గైస్ వెల్కమ్ బ్యాక్ టు నేనే చెప్తా. చెప్పు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మేము దసరా షాపింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంకా 3 days ఉంది దసరా షాపింగ్కి. ఎన్న కొట్టుకుంటా నేను సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. నాన్న అక్కడ ఉన్నాడు. మా నాన్న అక్కడ ఉన్నారా? ఓకే, మేము వెళ్తున్నాగా మీకు వీడియో అయితే చూపిస్తాను, చూస్తుండండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇప్పుడైతే మెయిన్ రోడ్ పైకి వచ్చేసాము. యాక్చువల్లీ నిన్న నైట్ మిడ్ చాలా భారీ వర్షం పడింది. ఇప్పుడు మార్నింగ్ చూడండి, మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, 11:30 అయిపోయింది. ఎండ అయితే చాలా విపరీతంగా ఉన్నది. ఇక షాపింగ్కి వెళ్ళాలి అంటే ఎండ వాన ఇవన్నీ చూస్తూ ఉండలేము కదా. అసలు దసరా దగ్గరకు వచ్చేస్తుంది. సరేలే అని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీకు వ్యూ అంతా చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి, పైన ఫ్లైఓవర్ చూపిస్తున్నాను. ఏంటి అంటే యాక్చువల్లీ ఫ్లైఓవర్ కట్టే అప్పుడు పైనవి అవి రోడ్ ఉంటుంది కదా, మనకు వేరే దగ్గర రెడీ చేసి తీసుకొచ్చి క్రేన్ సహాయంతో ఇక్కడ పెడతారు కదా. ఆ క్రేన్ ఇదే అండి, చాలా పెద్దగా ఉన్నది. ఆయన చూడండి, ఇక్కడ మనకు వీల్స్ కింద ఇచ్చేసి దాని సహాయంతో అయితే అలా పెడతారు. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది మార్తల్లి అండి, బెంగళూరులో. మేము ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, అది మార్తల్లి. మేము ఎలక్ట్రానిక్ సిటీ నుండి ఇక్కడికి వచ్చేసాము. ఇది మేము 5 years బ్యాక్ ఉన్న ప్లేస్. ఈ ప్లేస్లో చాలా చేంజెస్ వచ్చాయండి. అంటే 5 years బ్యాక్ ఇప్పుడు అంటే చాలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఎందుకో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలోనే మేము ఒకప్పుడు ఉండేవాళ్ళం అన్నమాట. సో ఈ గల్లీలోకి లోపలికి వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. అదే అండి, రెంటెడ్ హౌసే. సో ఈ వ్యూ అయితే చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ కొంచెం మాకు అంటే క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ పాపకి కానీ నాకు కానీ అందరం ఇక్కడే తీసేసుకుంటాము. ఇలా కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఇది కొంచెం గల్లీలాగా మన పల్లెటూర్లు ఎలా ఉంటాయి అలా అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకొక పెద్ద చేంజ్ ఏమైంది అంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ ప్లేస్లో థియేటర్ ఉండే అప్పుడు, ఇప్పుడు థియేటర్ తీసేసి ఎంటీగా వేసేసి థియేటర్ క్లోజ్ అని చెప్పేసి బోర్డు కూడా, థియేటర్ ఈస్ క్లోజ్డ్ పర్మనెంట్లీ అట అక్కడ పెట్టేసారు ఆల్రెడీ. అక్కడ ఫ్లైట్ ఉంది చూడండి, అది ఇట్లా పోతుంది, ఇట్లా ఫ్లై చేసుకుంటుంది కదా. అదా అవి పక్షులు అవి. ఇదైతే ఇది ఎప్పుడో క్లోజ్ చేసారు, బ్రాండ్ ఫ్యాక్టరీ అని. ఇంట్లో చాలా బాగుండేవి డ్రెస్సెస్. క్లోజ్ అయిపోయింది. ఇది మేము ఉన్నప్పుడే క్లోజ్ అయిపోయింది, అంటే 4 years బ్యాకే క్లోజ్ అయిపోయింది అది. ఇక్కడ షాపింగ్ మాల్ ఉందండి, సుదర్శన్ సిల్క్ సారీస్ అని. డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ చాలా బాగుంటాయి, కానీ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ. సో ఇప్పుడు మేము ఇక్కడ బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తాము. లోపల వీడియో తీసుకోవడం అలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ చూడండి వినాయకుడు చాలా బాగుంది. మంచిగా అందులో లైట్స్ వెలుగుల్లో చాలా మెరిచిపోతున్నాడు. ఈ పక్కన వెళ్ళి చూస్తే ఇక్కడ పెద్ద ఏనుగు అండి, ఎలిఫెంట్ ఉన్నది. ముడదాం అనుకున్నాను కానీ అక్కడ చాలామంది ఉన్నారు. అసలే పబ్లిక్లో వీడియో తీయడమే చాలా కష్టం అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు తీయలేదు ఇలా. సో సైలెంట్గా నేనైతే ఫోన్లో కెమెరా ఆన్ చేసి లోపలికైతే వెళ్ళిపోయాను. అంటే వాళ్ళకి డౌట్ రాకుండా చిన్న చిన్న క్లిప్స్ ఒక్కొక్కటి అంతే, జస్ట్ షాప్ మీకు ఎలా ఉంటుంది అని చూపించడానికి. జస్ట్ ఇలా అయితే ఫోన్ పట్టుకొని లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోయాను అంతే. నేను ఇంకా పైన కానీ ఇక్కడ తీయలేదు. మా పాపకి తీసుకునే అప్పుడు మాత్రం ఒక చిన్న క్లిప్ తీశాను. సో అయితే ఇక్కడ ఈ నార్మల్గా షాపింగ్ మాల్స్లో రేట్స్ ఎక్కువనే ఉంటాయి. ఆ క్లాత్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, లోపల లైటింగ్కి వేరే కలర్ అనిపిస్తుంది, బయట వేరే కలర్ అనిపిస్తుంది. అంటే ఇదే అని కాదు, ఏ షాపింగ్ మాల్లో అయినా అలానే ఉంటుందేమో. ఎందుకంటే సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కలర్ఫుల్గా కనిపించడానికి పైన లైటింగ్స్ అనేవి ఉంటాయి కదా, అందుకని. సో ఇక్కడ ఈ డ్రెస్ చూసాను, పాపకి చాలా బాగా నచ్చింది, కానీ ప్యాంట్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. లెంత్ అసలు ఎక్కువైపోయింది. సరేలే కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేపిద్దాం అనుకున్నాం, కానీ రిస్క్ వద్దు అని చెప్పేసి మళ్ళీ వేరేదైతే తీసుకున్నాము. ఇక్కడ ఇది ఎల్లో కలర్ వెళ్ళగానే నాకు నచ్చింది, పాపకు నచ్చింది. పాప అయితే అస్సలు వదలలేదు. డ్రెస్ బాగుంది, కానీ కాస్ట్ అయితే చాలా ఉంది. ఆ కాస్ట్తో ఒక 2-3 డ్రెస్సెస్ వచ్చేవి. నేను ప్రైస్ మెన్షన్ చేయను. సో అది అయిపోయిన తర్వాత అక్కడ షాపింగ్ అయిపోయింది. తీసుకున్న తర్వాత ఇక్కడ మా వారికి తీసుకుందాం వచ్చాము లోపలికి. బాగుందా? ఏం బాగుంది? స్మెల్, బట్టలు
ఈ మెన్స్ వేర్ షాప్‌లోకి వచ్చిన తర్వాత పర్ఫ్యూమ్ చాలా బావుందండి. ఆ స్మెల్ అయితే మా పాప లోపలికి ఎంటర్ అయ్యి లోపల అడుగు పెట్టగానే అబ్బా! వావ్! స్మెల్ అని అన్నది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మిర్రర్ ఉంది. ఫోర్ సైడ్స్ మిర్రర్ ఉంటది కదా! అక్కడ కొంచెం డాన్స్ చేసుకుంది. అంటే నలుగురిలాగా కనిపించారు. సో, అక్కడ కూడా మేము కొంచెం షాపింగ్ అది ఇది చేసేసి రిటర్న్‌లో వెళ్ళిపోతున్నాము. ఇక్కడ హనుమాన్ అండ్ ఇది ఒక టెంపుల్ కనిపించింది. చాలా బావుంది. హనుమాన్స్ ఇక్కడ బెంగుళూరులో ఏంటంటే అసలు ఎక్కడ విగ్రహాలు చూసినా చాలా పెద్దగా పెడతారండి. హనుమాన్ గానీ, రాముడు గానీ చాలా పెద్ద పెద్దగుంటవి. సో, అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము నేను నా షాపింగ్ కోసమని జయనగర్ వెళ్ళాము. రిటర్న్‌లో ఆ షాపింగ్ అయితే నేనసలు వీడియో తీయలేదు. ఎందుకంటే షాపింగ్ చేయడానికి అసలు టైమే లేదు. అందుకని షాపింగ్ వీడియో అదేం తీయలేదు. ఇదంతా నేను నెక్స్ట్ నేను వేసుకున్నప్పుడు వీడియో తీస్తాను.